తొందరగా పడుకోండి, ప్రసాదం తీసుకోండి, అందరూ ప్రసాదం తీసుకోండి. जीवन फल पावे चारु युग परताप तुम्हारा हरे बरसी जगत उजियारा साधु संत के तुम्हारे सवारे असुर निकंदन सिन वनिच के नागर अलवर वीर दारती मान राम रसायन तुम्हारे पास वरौ रजाई जा जन्म हरि भक्त कहाय और देवता चित्तन धरय हनुमत से सर्व सुख करय संकट कटय मिटय सब पीरा जो सुन कोई हृदय बंदीमान चालीसा होय श्रीनाथ सदा मंगल मूर्ति राम राम सीता जय स्वरूप रामाय रामादेव शंभो కింద పేర్లను బయట తీసుకోవాల్సిన కోరుతున్నాము. ఇక్కడ ఎవరు వేయాలని బయట చేతులు అనుకోవాలి, బయట అందరూ అక్కడే వెళ్ళాల్సిందే కూర్చున్నాం. ఇక్కడ ఎవరు వేయాలండి, అందరూ బయట వేయాల్సిందిగా కూర్చున్నాము. ఇక్కడ కింద పేరు ఇక్కడ వెళ్ళిపోతున్నారు బయటకు. జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ 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 జయ రామ్ శ్రీ గురుకరణ సరోదర దర్శనాయ వరణో విజోదాయ కవచాయ బుద్ధీన కరుణానికే తుమ్రో పవన కుమార్ పరపుని विद्यामान गुणीरति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लगन सीताम అందరికీ కూడా హనుమాన్ శుభాకాంక్షలు. ప్రజలలో చాలా మటుకు వాళ్ళకు ఒక సందేహం కలిగించింది ఏంటంటే ఇది హనుమాన్ జయంతి, హనుమాన్ విజయోత్సవం. వాస్తవానికి శ్రీరామనవమి కళ్యాణం అయిన తర్వాత, పట్టాభిషేకమైన తర్వాత దీనికి అందరికీ కారకుడు ఎవరంటే ఆ స్వయంగా చిరంజీవి అయినటువంటి ఆంజనేయ స్వామి. కాబట్టి ఆయనకు సన్మానం చేయాలన్న ఒక టీంతో ఊరేగింపు ర్యాలీ కలిగించారు. దాన్ని విజయోత్సవం అంటారు. హనుమాన్ జయంతి వచ్చేసి వైశాఖ బహుళ దశమి రోజు పూర్వభాద్ర నక్షత్రంతో కూడినటువంటి హనుమాన్ జయంతి ఉంటుంది. ఆయన స్వయం జన్మించిన నక్షత్రం కాబట్టి ఆ రోజు కూడా మన గుడిలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతాయి. గత స్థాపన 1990లో అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా ఘనంగా ఇక్కడ ఉత్సవాలు మన ఆలయ కమిటీ ద్వారా మరి వారి ద్వారా జరుగుతాయి. ఆ ఆలయ కమిటీ వాళ్ళు కూడా దీని గురించి కాస్త వివరించి చెప్తారు. ఇప్పటి వరకు మేము ఇక్కడ వచ్చిన భక్తులకు మేము ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు అనేది ప్రతి విషయం ఆయన కల్పించిన భక్తుల సేవ గురించి కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో
ఇక్కడ వారి కోరికలు మాత్రం అనుకున్న వెంటనే తీర్చడం చాలా భక్తి విశేషంగా మేము ఏ కార్యక్రమం ఈ మా విద్యుత్ శాఖకు సంబంధించిన ఇది మెయింటెనెన్స్ ఉంటారు కాబట్టి శాఖకు సంబంధించిన కాకపోతే మేము దానికి కమిటీ మెంబర్లను నేను క్యాషియర్గా ఇక్కడ నేను 15 క్యాషియర్ నిర్వహిస్తున్నాను. నా పేరు వెంకటేశ్వర ఇది ఆపేసి వెంటిలేషన్ అది కూడా మాత్రం మాకు సహకరిస్తున్నారు. ఆయన గుడిని డెవలప్ చేయడానికి భక్తులు కూడా చాలా వరకు మాకు సహకరిస్తున్నారు. ఇంకా ఎల్లవేళలో భక్తులకు ఏ కార్యక్రమం చేసిన అవంతరాలు జరగకుండా మాకు ఆలయ కమిటీ చూస్తాం చేయాలి. అందరూ విన్నారు కదా కమిటీ సభ్యుల యొక్క ఉద్దేశం కూడా. అలాగే ఇక్కడ ప్రతి శనివారం కరెంట్ ఆఫీస్ పక్కన ఉన్న సంఘానికి కరెంట్ ఆఫీస్ పక్కన వాతగుడి ఇది మాకు దేశంలో కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చుకోవాలి.